జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికీ ప్రీతి జింతా తెలుసు కదా, మాజీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఇంకొకటి ఏంటంటే, ఈ క్రికెట్ చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఈ పంజాబ్ కింగ్స్ 11 అని చెప్పేసి టీం ఉంది కదా, దాని ఓనర్ కూడా ఈవిడ. సరే, ఇకపోతే మన తెలుగులో కూడా ఒక 2-3 సినిమాలు చేసినట్టు గుర్తు నాకు. ఎవరు? ప్రీతి జింతా. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకు తెలుసో తెలీదో కానీ మా వయసు ఉన్న వాళ్ళకు ఈ ప్రీతి జింతా బాగానే తెలుసు. అప్పట్లో ఏమకో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండింది. సరే, అలాంటి ప్రీతి జింతా ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి బాధపడతా తన ట్వీట్ల ద్వారా బాధనైతే పంచుకునేది. నిజానికి ప్రీతి జింతా బాలీవుడ్ నటి అన్నమాట. అయినప్పటికీ మన హిందూ ఆచార వ్యవహారాలపైన, మన సంస్కృతి సాంప్రదాయాలపైన గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాదు జాతీయవాది కూడా. సరే, ఇకపోతే ఈ బాలీవుడ్ ఈ మధ్యనే కొంచెంగా మారుతూ వస్తుంది. ఎందుకంటే ఈ దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ నుంచి, అంటే డి గ్యాంగ్ అంటారనమాట, ఈ డి గ్యాంగ్ నుంచి బాలీవుడ్కు వచ్చే నిధులన్నీ కూడా ఆగిపోయినాయి. ఈ అరబ్ దేశాల నుంచి మనీ లాండరింగ్ ద్వారా వచ్చే ఫండింగ్ కూడా ఆగిపోయింది. బ్లాక్ మనీను వైట్ మనీ చేసే ప్రక్రియ కూడా నిలబడిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏందయ్యా అంటే, బయట నుంచి బాలీవుడ్కి వచ్చే నిధులు ఆగిపోలా, ఆపేశారు. ఎవరు ఆపిందా? కేంద్ర ప్రభుత్వం. ఎవరో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపేసిందనమాట. దీంతో విదేశాల నుంచి బాలీవుడ్కు వచ్చే ఫండింగ్ అంతా కూడా ఆగిపోయింది. దెబ్బతో నెమ్మదిగా బాలీవుడ్కు ఒక వర్గం వాళ్ళు దూరం అవుతూ వస్తున్నారు. ఇంత ముందంతా ఆ వర్గం వాళ్ళ చేతలోనే ఉన్నది బాలీవుడ్ అంతా కూడా. ఏది? షారూఖ్ ఖాను, ఆమిర్ ఖాను, సైఫ్ అలీ ఖాను, సల్మాన్ ఖాను, ఇంకా ఏది ఇదంతా కూడా. అదే సమయంలో బాలీవుడ్లోకి నెమ్మదిగా జాతీయవాదులు ప్రవేశిస్తున్నారు. ఇకపోతే డి గ్యాంగ్ ప్రభావం బాలీవుడ్ మీద తగ్గుతూ వస్తుంది. దీంతో ఇప్పుడిప్పుడే బాలీవుడ్ అయితే మారుతూ వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే, భారతదేశంలో ఈ ప్రేక్షకులు ఉంటారు కదా, సినిమాలు చూసేవాళ్ళు, వాళ్ళ టేస్ట్ కూడా మారుతుంది. ముందట్లాగే ఎట్టబడితే అటు సినిమాలు ఇచ్చి ఇప్పుడు ఒప్పుకోవడంలే, మెట్లతో కొడుతున్నారు. సరే, ఇక విషయానికి వస్తే, బాలీవుడ్ మాజీ స్టార్ హీరోయిన్ అయినటువంటి ప్రీతి జింతా మాట్లాడుతా, ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ లేఖి వేదల సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రతి విషయాన్ని విమర్శించే వాళ్ళ సంఖ్య రెట్టింపు అయిపోయింది. విరక్తి కలిగించేటటువంటి విరక్తికరమైన కామెంట్లు చేసే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండాలి. నాకు నా దేశ ప్రధాని అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన దేశభక్తుడు. ఈ దేశాన్ని ఆ విధంగా ఆయన కాపాడుతున్నాడు, అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. నేను నా దేశ ప్రధానిని గౌరవిస్తున్నా. కానీ నా దేశ ప్రధానిని నేను కీర్తిస్తే వీళ్ళంతా కూడా నన్ను ట్రోల్ చేస్తారు. నా దేశ ప్రధానిని నేను కీర్తించకపోతే మరెవరు కీర్తిస్తారు? ఇక వెంటనే నన్ను మోడీ భక్తు అని చెప్పి ట్రోల్ చేస్తారు. ఇకపోతే నేను గొప్ప హిందువును అనో, లేకపోతే నేను గొప్ప భారతీయురాలిని అనో మాట్లాడితే వెంటనే నన్ను అంధభక్తురాలిని అంటూ ట్రోల్ చేస్తారు. ఇలాంటి విరక్తికరమైనటువంటి కామెంట్లు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుందంటూ ప్రీతి జింతా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులపైన మొట్టమొదట స్పందించినటువంటి బాలీవుడ్ నటీమణి కూడా ఈ ప్రీతి జింతానే. బంగ్లాదేశ్ హిందువుల గురించి సానుభూతిని వ్యక్తం చేస్తా హిందువులను కాపాడాలని విజ్ఞప్తి చేసింది కూడా ప్రీతి జింతానే. చూడండి, ఇంకా చాలామంది వెలుగులోకి వస్తారు. ఎవరైతే జాతీయవాదులు, హిందుత్వాదులు ఇన్నాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారో, మౌనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారో, వాళ్ళంతా కూడా ఇక గొంతెత్తారు. మౌనం మనకు మంచిది కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గొంతెత్తాలా, మన హక్కులు మనం కాపాడుకోవాలా, మన దేశాన్ని, ధర్మాన్ని మనం కాపాడుకోవాలా. మనం కాపాడకపోతే అమెరికా వాళ్ళు వచ్చారా, లేకపోతే ఐరోపా వాళ్ళు వచ్చారా? ఎవరు వచ్చారు చెప్పండి? అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.